వెరీ ఇంట్రెస్టింగ్. నేను స్క్రిప్ట్స్ విన్న తర్వాత నాకు నచ్చంగానే డైరెక్టర్ ఫోన్ నెంబర్ అప్పుడే తీసేసుకుంటానమ్మా. స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ హ్యావ్ 2-3 నైట్ కాల్స్. కొంచెం ఇబ్బంది పెడతానన్నా 2-3 నైట్ కాల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాం. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నోట్స్ తీసుకుంటానమ్మా. కంప్లీట్ ఐ మేక్ నోట్స్ క్యారెక్టర్ కావాల్సిందేంటి ఇవన్నీ కూడా నా సీక్రెట్ నేను చెప్పను. నోట్స్ మొత్తం ఉంటుందన్నమా. ప్రతి సినిమాకి నోట్స్ ఉంటుంది. తర్వాత అవసరమైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అందరం కలిసి. ఇలా వి వర్క్ ఆన్ దిస్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్ పవర్. దానికి క్యారెక్టర్ పవర్ వెళ్ళినప్పుడు మెథడ్ క్యారెక్టర్ మనలో పరకాయ ప్రవేశం చేయాలి. కాబట్టి అలా ఐ డు ఇట్. అనుపమ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అనుపమ, హాయ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక్కటమ్మా, ఇంకోటి నేను జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే బికాస్ శ్రవంతి ఈస్ క్లోజింగ్. శ్రవంతికి పర్టికులర్గా థ్యాంక్స్ అమ్మా. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత నందిని రెడ్డి గారు వస్తున్నారు ఈ సినిమా అంటే పాపం విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చిందండి. పర్టికులర్లీ థ్యాంక్ యూ. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాంకర్ అండి. థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్తున్నానండి, ఈ ఇందాక ఒకటి అన్నారు తెలంగాణ అనగానే తాగుడు. ఇది దయచేసి నేను ఏం చెప్తానంటానండి, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఆంధ్ర అంటే భోజనం ఇది కాదండి. ఎవ్రీ రీజన్ ఎవ్రీ కల్చర్ హెస్ ఎ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి. మనం మాట్లాడేది తెలుగు, మనం తీసేది తెలుగు సినిమా అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే ఒక యూట్యూబ్లో పెడితే దాన్ని మనం హైలైట్ అవుతుంది. నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. తెలంగాణలో ఆ కల్చర్లో నేను తిరిగానండి, ప్రతి గ్రామం తిరిగానండి. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి. ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. థర్డ్ డే జరుగుతుందండి. థర్డ్ డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటున్నారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా తీసుకోండి అంటే నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తానండి. అయ్యో నేను ఈ ఎమోషన్లో ఇట్లా తీసుకోలేనండి, నేను సారీ అండి, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నారు. ఒక్కటి తీసుకుని వెళ్ళాలి అన్నారు. గౌరవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకుంటే ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారండి. చనిపోయిన వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటి కొడుకున్నారో ఇంటికి వెళ్ళి అడిగానండి, ఏమండి ఏంటి ఈ పర్టికులర్ కల్చర్ ఏంటి ఇక్కడ థర్డ్ డే జరుగుతున్నప్పుడు వై ఈస్ దిస్ డ్రింక్ హ్యాపెనింగ్ అంటే ఒక మాట చెప్పాడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమండి ప్రతి మనిషి బతికున్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కోపం వస్తుంది, తాపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అందరూ మనసులో ఏదో ఉంటుందండి. ఆ 3వ రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు. సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చేవాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి నిజంగా. అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, లాస్ట్ ఇన్సిడెంట్ వెళ్ళే ముందు 1 minute చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలంగాణలో బీజేపీలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. చితి అక్కడ ఉందండి. ఆ చితి చుట్టూ ఇదంతా నా అనుభవాలండి, అందుకని నేను చెప్తున్నాను. అబ్జర్వేషన్ అన్నాడే. చితి చుట్టూ అందరు 1000 మంది ఉన్నామండి. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు వచ్చి. ఇతను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చితి చుట్టూ నాకు అర్థం కాలే. చితి తగలబెట్టే ముందు అతను వెళ్ళి టక్కన చితి మీద పడుకుంటే అయ్యో అన్న, నేను ఎప్పుడు చూడలేదు. అందరు కాయిన్స్ వేసారండి, చిల్లర వేసారు, తీసుకున్నాడు. ఏంటండి ఇదన్న, ఏమండి